హైదరాబాద్లో మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ మినిస్టర్ క్వార్టర్స్ను పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు ముట్టడించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ని అడ్డుకున్నారు పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు. దీంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థులు చనిపోతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం చాలా సిగ్గుచేటు. సీఎం దగ్గర విద్యాశాఖ ఉన్నప్పటికీ తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థల ఆధారాలు చెలరగిపోతూ ఉన్నాయి. రోజుకో విద్యార్థి చనిపోయినా కనీస పైన చర్యలు తీసుకోలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. నిర్మించలేదు. ఈ తెలంగాణలో ప్రైవేట్ కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ వేసి కేసీఆర్ పలికినట్టుగానే రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతా ఉన్నాడు. ఈ దేశంలో ఒకవైపు శ్రీ చైతన్య శ్రీరాయణంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే రేవంత్ రెడ్డి స్పందించగా లక్షల కోట్ల ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయాడు. ఫీజుల నియంత్రణ అమలు లేక విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల మీద దోపిడీ పెరుగుతా ఉంది. తక్షణమే ఫీజుల నియంత్రణ